పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్రాలకు హెలికాప్టర్ తడిసి మోపెడు. హెలికాప్టర్ గంటకు అద్దెభారమే. గుండె గుబెల్మనే బిల్లు మోతలు. మీ దగ్గర ఒక 3 కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందా? అయితే వెంటనే ఈ వ్యాపారం ఎంచుకోండి. ఈ వ్యాపారంలో మీకు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రంలో ఉండే మంత్రులందరూ కూడా మీకు బాగా ఉపయోగపడే ఒక మంచి వ్యాపారం ఇది. ఈ వ్యాపారంలో మీకు లాస్ రాదు, సరికదా? అక్కడ నుంచి బిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలు, మీరు ఖచ్చితంగా నెలకు ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. అదే హెలికాప్టర్ వ్యాపారం. అదేంటి ఆటో బస్సులాగా చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? కాదు. హెలికాప్టర్ వ్యాపారం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా చాలా గిరాకీ వ్యాపారంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ నేతలు పర్యటించడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తక్కువ సమయంలో అన్ని ప్రాంతాలను పర్యటించి వచ్చేందుకు వీలుండడంతో ప్రస్తుత జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు చోటా లీడర్లు కూడా, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు సైతం హెలికాప్టర్ను అద్దెకు తీసుకొని ప్రయాణిస్తుండడం సర్వసాధారణమైంది. తాజాగా బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బీహార్లో ఎన్డీఏ కూటమిలో పార్టీలతో పాటు మహాగఠబంధన్కు చెందిన నేతలు కూడా హెలికాప్టర్ను ముందుగా బుక్ చేసుకుంటున్నారు. ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత లేకపోయినప్పటికీ హెలికాప్టర్లు మళ్లీ దొరకవేమోనని పార్టీల నేతలు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. పాట్నాతో పాటు వివిధ విమానాశ్రయాల్లో హెలికాప్టర్ల మెయింటెనెన్స్ కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికల సమయం కావడంతో హెలికాప్టర్ అద్దె ధర మామూలుగా లేదట. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్కు చెందిన పార్టీలు 6 హెలికాప్టర్లు మాత్రమే వినియోగించుకుంటున్నారంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం 2 కూటములు దాదాపు 20కి పైగా హెలికాప్టర్లను వినియోగించే అవకాశం ఉంది. ఈ మేరకు ముందుగా బుక్ చేసుకున్న పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన అగ్రనేతల కోసం అడ్వాన్సులు కూడా చెల్లిస్తున్నారు. హెలికాప్టర్ అద్దె కూడా పార్టీ ఎన్నికల వ్యయంతో పడుతున్నప్పటికీ పెద్దగా లెక్క చేయకుండా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దీంతో హెలికాప్టర్ల అద్దె మరింతగా పెరిగిపోయింది. ఎన్డీఏ కూటమి దాదాపు 13 హెలికాప్టర్లను బుక్ చేసుకుంది. మహాగఠబంధన్కు చెందిన పార్టీలు 5 హెలికాప్టర్లు ఇప్పటివరకు బుక్ చేసుకున్నారట. అయితే డబుల్ ఇంజన్ హెలికాప్టర్ల అద్దె గంటకు ₹4,00,000 వరకు ఉండగా సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అద్దె ₹2,00,000 పలుకుతుందట. వీటికి తోడు అదనంగా జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయినా లెక్క చేయకుండా పార్టీలు ఎక్కువ ధర చెల్లించి హెలికాప్టర్ను అద్దెకు తీసుకునేందుకు అడ్వాన్సులు ఇచ్చేసినట్లుగా సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.